తల్లిదండ్రులారా, మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే పెంచుతున్నా సరిగ్గా ఉండలేదని దుఃఖపడుతున్నారా? మీ దుఃఖం కరెక్టే, కానీ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు బలహీనులే అయినా, వాళ్ళు చేతగానే వాళ్ళున్నా, వాళ్ళు నీ అంచనాలకి చేరకపోయిన ఒకటి నిజం, వారి మీద దేవుని ప్రణాళిక ఉంది. నీ బిడ్డల మీద దేవుని ప్రణాళిక ఉంది. ఇంటికి పోయి వారి మీద చేతులేసి ప్రార్థన చేయి, వారి కోసం చేతులెత్తి మొరపెట్టు. ప్రభా, ఇంకా పిల్లల కొరకు ఎదురు చూస్తే వారు దేవునికి మాట ఇవ్వండి. ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు సంతానాన్ని ఇస్తే, ఒకవేళ నాకు ఇచ్చిన బిడ్డలను ప్రభా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళు నీ సంకల్పంలో పుట్టిన వారే, నీ ఏర్పాట్లో పుట్టిన వారే, మన్నాలో పెరుగుతున్న వారే, ఈ చలములో పెరుగుతున్న వారే, మేఘపు నీడలో ఉన్నారు, దోత వెనక ఉన్నారు, వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. నా బిడ్డలు ప్రభా నీ సంకల్పానికి వెలుపడలేరు, నీ ఏర్పాట్లో ఉన్నారు. ఒకవేళ వారు ఇంకా ఆ లైన్లోకి రాకపోతే, నీ ప్రార్థనను బట్టి, నీ ఒప్పుకోలను బట్టి దేవుని ప్రణాళిక వారి జీవితంలో నెరవేరుతుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆమేన్.